एसटीआर न्यूज़ में आप सभी का इस्तकबाल है। एटीएम के पास पैसे ड्रॉ करने के लिए आने वालों के लिए एटीएम कार्ड्स तब्दील करने वाली टोली गिरफ्तार। महबूब नगर के टू टाउन पुलिस स्टेशन में मुनक़िदा मीडिया इजलास से डीएसपी वेंकटेश्वरलू ने मुखातिब करते हुए कहा कि इस माह की 10 तारीख को महबूब नगर के न्यू टाउन इलाके के एसबीआई एटीएम में पैसे ड्रॉ करने के लिए वेंकटेश्वर रेड्डी नामी शख्स एटीएम आया था। चोरों की टोली जिसमें सनी व राकेश जो रियासत हरियाणा के साकिन हैं, इन्होंने वेंकटेश्वर रेड्डी को ड्रॉ करने के मुतालिक मालूमात ना होने की बात कहते हुए वेंकटेश्वर रेड्डी को पैसे ड्रॉ करके दिया। इसी दौरान चोरों ने वेंकटेश्वर रेड्डी के एटीएम कार्ड को तब्दील करके इनको दूसरा एटीएम कार्ड दे दिया। कुछ देर बाद इन चोरों ने महबूब नगर के पद्मावती कॉलोनी के एटीएम के पास से वेंकटेश्वर रेड्डी के एटीएम कार्ड से 40,000 रुपये ड्रॉ कर लिए, जिसकी शिकायत वेंकटेश्वर रेड्डी ने टू टाउन पुलिस स्टेशन में दर्ज करवाई। पुलिस ने एटीएम के पास मौजूद सीसीटीवी कैमरे की फुटेज की जांच की, जबकि आज यही दो चोर कासमुख बेकरी के पास मौजूद HDFC बैंक के पास मुश्तबा हालत में नजर आए, जिनको पुलिस गिरफ्तार करके पूछताछ करने पर अपना जुर्म कबूल कर लिया। साबिका में भी इन चोरों ने मिर्चल में इसी तरह चोरी की थी। इन चोरों के पास से 40,000 रुपये नगद रकम, एक रॉयल इनफील्ड साइकिल मोटर, 15 एटीएम कार्ड बरामद कर लिए गए। इस इजलास में टू टाउन सर्कल इंस्पेक्टर मोहम्मद एजाजुद्दीन व टू टाउन सब इंस्पेक्टर के अलावा दिगर भी मौजूद थे। आइए देखते हैं एसटीआर न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। మన మహబూబ్నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఏటీఎం కార్డ్స్ అంటే ఏటీఎంలలో ఎవరైనా డబ్బులు విత్డ్రా చేసుకుంటుంటే విత్డ్రా రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏటీఎం కార్డు తీసుకొని వాళ్ళ పిన్ కార్డుని వీళ్ళు చూసి, అంటే పిన్ కోడ్ తెలుస్తుంది కదా, ఆ పిన్ కోడ్ చేసి తీసుకొని వాళ్ళకు సేమ్ అంటే ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ కార్డు ఇస్తారు, HDFC ఉంటే HDFC, వాళ్ళ దగ్గర ఒక 15 కార్డు దాకా ఉన్నాయి. ప్రతి బ్యాంక్కి 3 కార్డులు ఉన్నాయి. ఏ కలర్ కార్డు ఉంటే ఆ కలర్ కార్డు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కార్డు తీసుకొని వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది. మోసం చేసి వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది. అట్లా మన మహబూబ్నగర్లో ఈ వెంకటేశ్వర రెడ్డి అనే అతను 10వ తారీఖు రోజు SBI న్యూ టౌన్లో SBI ATM దగ్గర డబ్బులు డ్రా చేస్తుంటే వీళ్ళిద్దరు దొంగలు హర్యానా వాళ్ళు, హిసార్ డిస్టిక్ హర్యానా డిస్టిక్ సంబంధించిన ఇద్దరు సన్నీ అండ్ రాజేష్, వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర ఆయన దగ్గర కార్డు మార్చి ఆయనకు వేరే కార్డు ఇచ్చి ఆయన కార్డు తీసుకొని మళ్ళీ 40,000 తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు మన దగ్గర దొంగతనం మళ్ళీ చేయడానికి వస్తే మన కాస్మిక్ బేకరీ దగ్గర HDFC బ్యాంక్ దగ్గర ATM దగ్గర మన వాళ్ళు పోలీసు వాళ్ళు ఐడి పార్టీ వాళ్ళు నరేందర్ రెడ్డి అండ్ విజయభాస్కర్ మన సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు 3 నెలల క్రితం వచ్చి
మిడ్జిల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళది హిస్సార్ డిస్టిక్. హిస్సార్ నుంచి లాస్ట్ టైం లూనా వేసుకొని వచ్చారు. మళ్ళీ ఈసారి మోటార్ సైకిల్ అంటే బుల్లెట్ మీద అక్కడి నుండి ఇక్కడ దాకా బుల్లెట్ మీదనే వచ్చి దొంగతనాలు చేసుకుంటా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పబ్లిక్ని మోసం చేసి ఏటీఎంలు మార్చి వాళ్ళ పిన్ కోడ్ తెలుసుకొని డబ్బులు చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు మన దగ్గర 2 కేసులు ఒప్పుకోవడం జరిగింది. మన మహబూబ్నగర్ 2 టౌన్ ఒకటి, మిడ్జిల్ ఒకటి. అంటే మిడ్జిల్ది 3 నెలల క్రితం వచ్చినప్పుడు చేసిరు ఒక కేసు. మన దగ్గర 40,000 పోతే 30,000 రికవర్ అయినాయి. వాళ్ళ దగ్గర 10,000 అంటే మిడ్జిల్లో కూడా 40,000 పోయినాయి లాస్ట్ టైం. వాళ్ళ 10,000 రికవర్ అయినాయి. ఇప్పుడు ఒక బుల్లెట్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళది. ఏటీఎం కార్డులు ఒక 15 ఏటీఎం కార్డులు, అందులో ఎస్బీఐ ఏటీఎంలు 2 ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ ఏటీఎంలు 2, యాక్సిస్ బ్యాంకు 3 ఉన్నాయి, కెనరా బ్యాంక్ 3, ఐసిఐసిఐ 2, ఇండియన్ బ్యాంక్ 1, యూకో బ్యాంక్ 1, ఐడిబిఐ 1. ఇట్లా అన్ని బ్యాంకులలో ఏటీఎంలు వాళ్ళ దగ్గర అంటే ఓల్డ్ ఏటీఎంలు ఇంతకుముందు ఎక్కడన్నా మోసం చేసినవి ఉన్నాయి కదా, వాళ్ళవి తీసుకొని తిరుగుతున్నారు. అవి కూడా సీజ్ చేయడం జరిగింది. 40,000 సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఫర్దర్ ఇంట్రాగేషన్ కొరకు ఇంకా అంటే ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం, అరెస్ట్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా ఏమైనా దొంగతనాలు చేసిండ్రేమో అంటే ఇట్లా పబ్లిక్ని మోసం చేసి ఉండుంటాయి కాబట్టి కొద్దిగా ఇంట్రాగేషన్ చేస్తాం నెక్స్ట్ టైం. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈరోజు ఈ కేసుని ఛేదించినందుకు మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారికి, 2 ఎస్ఐలకు, ఐడి పార్టీకి యాక్టివ్గా అతను గుర్తుపట్టింది అశోక్ అని కానిస్టేబుల్, వాళ్ళని గుర్తుపట్టినందుకు సీసీ ఫుటేజ్ చూసిండ్రు మా వాళ్ళు. ఫస్ట్ 10వ తారీఖు రోజు దొంగతనం అయినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ చూసి ఈరోజు గుర్తుపట్టినందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకు రివార్డులు కూడా మా తరఫున ఇస్తున్నాం. పిన్ నెంబర్ అనేది ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు? ఈ కార్డు కూడా ఇలా ఓల్డ్ కార్డ్స్ ఏమైనా పనిచేస్తారా లేదా అందులో ఫేక్? ఇవన్నీ కార్డ్స్ అయితే ఒరిజినల్ కార్డ్స్, సేమ్ వేరే దగ్గర తెచ్చిన కార్డ్స్. ఇప్పుడు సేమ్ ఎస్బీఐ మన కార్డు ఉంటుంది కదా, సేమ్ కలర్ కార్డు ముందే చూస్తాడు. ఎవరికి ఏటీఎం అంటే నెంబర్ కొట్టడానికి రాదు కదా, అబ్జర్వ్ చేస్తారు. అక్కడ వచ్చి తీసుకొని పోతే వాళ్ళని ఏమన్నారు, ఎవరికైతే తెలియదో వాళ్ళ దగ్గర పోయి ఇట్లా చేయాలి ఇట్లా అని చెప్పి వాళ్ళ కార్డే పెడతారు. నెంబర్ చెప్పనగానే నెంబర్ వీళ్ళు కొడుతుంటే చూస్తుంటారు నెంబర్ ఎమ్మటే ఆ కార్డు తీసుకొని సేమ్ కలర్ కార్డు రెడీగా పట్టుకుంటారు. వీళ్ళు ఆ కార్డు ఇచ్చేస్తారు, ఆ డబ్బులు ఇచ్చేస్తారు ఆయనకు. విత్డ్రా చేసిన డబ్బులు ఇచ్చేస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే కార్డు చూసుకోడు కదా, అప్పుడు డబ్బులు వచ్చిందే చూసుకుంటాడు. ఆయన వెళ్ళిపోగానే వీళ్ళు పిన్ నెంబర్ తెలుసు కాబట్టి ఎమ్మటే డబ్బులు డ్రా చేసేస్తారు. వేరే ఏటీఎం దగ్గరికి అన్న పోయి డబ్బులు డ్రా చేస్తారు ఎమ్మటే. వీళ్ళు 2 వచ్చింది ఈసారి నుంచి. ఇంతకుముందు కూడా 2 వచ్చిరంట 3 months క్రితము. మిడ్జిల్లో చేసినప్పుడు కూడా 2 వచ్చిరంటే, ఇప్పుడు మళ్ళీ 2 వచ్చింది. ఏటీఎం పబ్లిక్ మా పోలీసు విజ్ఞప్తి ఏంటంటే, ఏటీఎం దగ్గర ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీకు ఏటీఎం పిన్ వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులకు పిన్నులు చెప్పొద్దు. ఒకవేళ తెలియకుండా మీరు కార్డు ఇచ్చినా కానీ కనీసం చూసుకొని ఆ కార్డు మీద మీ పేరు ఉందా లేదా, వేరే కార్డు ఇస్తుందా అని గమనించాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళు ఒకసారి దొంగతనం చేసి వేరే స్ట్రీట్స్ కూడా ఓపెన్ చేస్తాం, మళ్ళీ మన ఏరియాకి రాకుండా పోతారు. కనీసం శ్రీనివాస్ కొత్త పిల్లలు అలవాటు పడాలి, ఎంకరేజ్ చేయాలి.